భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం సముచితమని వారన్నారు. కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, అధ్యక్షులు రాజేందర్, పవన్ సింగ్, కొక్కి సత్యం, అడేశంకర్, గంగరాజం, మమత, పుష్ప, మల్లీశ్వరి, భానుప్రియ, కవిత, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు గాను మేము సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన పివి నరసింహారావు గారికి అత్యంత పురస్కారమైన అవార్డు భారతరత్న ఇవ్వడము మన తెలుగు జాతికి గర్వకారణము. అదేవిధంగా మన ఎల్కే అద్వానీ గారు మాజీ ఉప ప్రధానమంత్రి వారికి కూడా భారతరత్న ప్రకటించడం మన ఈ తరపున వారికి కృతజ్ఞతలు, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీలకు అతీతంగా అవార్డులు ప్రకటించింది. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అవార్డులు ప్రకటించిన తర్వాత టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా భారతదేశ మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి, తన ఆర్థిక సంస్కరణతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఎన్నో సంస్థలకు మూల కారణమైనటువంటి ప్రియతమ నాయకులు పివి నరసింహారావు గారికి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వడం మన తెలుగు వారందరికీ, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలోని తెలుగు వారందరికీ ఎంతో శుభదాయకం. ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఈ అవార్డు రావడం కూడా మనందరికీ తగిన అరుదైన గౌరవం. ఈరోజు పివి నరసింహారావు గారు చేసినటువంటి ఎన్నో సంస్థల మూలంగా ఈరోజు దేశానికి ఒక నూతన అధ్యాయం లిఖించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యనే మన రామ జన్మభూమి అయోధ్య రథసారథి మన భారతదేశ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ గారి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకొస్తున్న తరుణంలో రాబో పార్లమెంట్ ఎన్నికలలో మన దేశానికి ఒక అత్యున్నతమైన ప్రధానిగా, ఒక అంతర్గత బాధ్యతగా, బాహ్యంగా కూడా ఎన్నో సంస్కరణలు చేసుకోండి మనం నరేంద్ర మోడీ గారికి మనందరము రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అరవింద్ గారికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా జగిత్యాల ప్రాంతం నుండి మనందరము డాక్టర్ భోగా స్వామి గారి నాయకత్వంలో మన కార్యకర్తలందరము ముందుకు పోవాలని చెప్పి మనందరం కోరుకోవాలి.